హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. ఈరోజు వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఈ వీడియో వచ్చేసి ఈ పిచ్చుక కోసం అన్నమాట. ఇది వచ్చేసి ఇంకా ఎగరడం రాని చిన్న పక్షి. ఓకే, ఇది మార్నింగ్ మనకి 7 o'clock ఆ టైంలో మన ఇంటి ముందు అయితే కనిపించింది. ఓకే, తర్వాత ఏంటి అని చూస్తే చూడండి, తల్లి పక్షి వచ్చి దానికి ఎగరడం అయితే నేర్పిస్తుంది అనమాట. స్టెప్స్ అయితే ఎక్కింది కదా, ఈ చిన్న పక్షి అయితే ఎక్కలేకపోయింది. చూసారు కదా, ఎక్కలేకపోయినప్పుడు ఏం జరిగిందంటే తనకి శక్తి సరిపోలేదు అని వెళ్ళి ఆహారం తీసుకొచ్చి చూడండి ఎలా తినిపిస్తుందో. చూసారు కదా, తల్లి ప్రేమ మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా పక్షుల్లో అయినా ఏ జీవిలో అయినా సరే తల్లి అంటే అమ్మ ప్రేమ అంటే ఇంక అసలు దానికి ఇంకా మనం వాల్యూ ఎంత అని చెప్పలేమన్నమాట, అంత వాల్యుబుల్. చూసారు కదా, పక్షి అయితే మనకి నడవలేకపోతుంది అని ఆహారం తీసుకొచ్చి పెట్టింది. అది నిజంగా తినిన తర్వాత జస్ట్ అది పెద్ద పక్షి ఉంది కదండి, ఆ తల్లి పక్షి అది బయటకు అయితే వెళ్ళిందనమాట. ఇది వచ్చేసి కొంచెం మన ఇంటి ముందు నుంచి మన పక్కనే ఉన్న ఆ ఇంటి ముందుకైతే నడిచింది. కొంచెం స్టార్టింగ్లో అయితే మార్నింగ్ ఒక ½ an hour వరకు అది ఆ మెట్ల దగ్గర అలానే ఉంది. ఎందుకంటే నేను మామూలుగా నార్మల్గా ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చే టైం అట్లా కదా. మార్నింగ్ ఏంటంటే స్వరూప్ స్కూల్కి వెళ్ళే ముందు దీనికి, అంటే ఈ పక్షి కని కాదండి, గింజలు వేస్తూ ఉంటాడు. చూసారా, అది ఆ సైడ్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తల్లి పక్షి వచ్చి ఇక్కడైతే ఫుల్గా వెతుకుతుంది. ఇందులో ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి. అది ఇంటి లోపలికి అయితే 2 times వెళ్ళి అయితే బయటకు వచ్చిందనమాట. ఇంకెందుకు పాపం అనిపించి నేనైతే ఆ సైడ్ నుంచి ఆ పిచ్చుకని తీసుకొని వచ్చి మన ఇంటి ముందు మళ్ళీ పెట్టాను. చూడండి తల్లి ఇక్కడ ఇది వచ్చేసి చిన్న పక్షి అనమాట. ఈ చిన్న పక్షి లోపలికి వెళ్ళటానికి చూస్తుంటే చూసారా, తల్లి అయితే అసలు లోపలికి రాకుండా బయట నుంచే దాన్ని అరిచి పిలిచిందనమాట. అంటే నువ్వు బయటికి రా అన్నట్లు. అంటే మనం చూడండి ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని వద్దని చెప్తాం కదా, అలా అనిపించింది నాకైతే. చూడండి, ఇక్కడ మెట్లు ఫస్ట్ ఎక్కింది కదండి, ఎక్కలేకపోయింది. ఇక్కడ ఏంటంటే మెట్లు దిగటం అంటే ఎక్కడం కంటే ఇప్పుడు వీటికి కూడా పైకి ఎగరడం కంటే కిందకి ఎగరడం ఈజీ కదా. చూసారా ఎలా నేర్పించిందో. ఫస్ట్ ఒక స్టెప్ అయితే దిగింది, దాని తర్వాత ఏంటంటే తల్లిపక్షి ఎగిరి మళ్ళీ రిటర్న్ వచ్చాక అప్పుడు ఇది ఎగిరింది. చూసారా, దీని తర్వాత కూడా మళ్ళీ పక్షి ఎగిరి వెనక్కి వచ్చింది. అంటే అది అటువైపు బయటికి తీసుకెళ్దామని అనుకుంటుంది. ఇది వచ్చేసి మనకి ఈ చిన్న పక్షి అంటే మన ఇంటి ముందే ఒక గూడు ఉందండి. మేము ఒక కార్టూన్ డబ్బా పెట్టామన్నమాట, అందులోనే గుడ్లు పెట్టి పిల్లల్ని అయితే చేసింది. ఇన్ని రోజుల తర్వాత కిందకి తీసుకొచ్చి ఇప్పుడు దీనికి ఏంటంటే ఎగరడం నేర్పిస్తుంది అనమాట. అసలు నేనైతే చాలా అంటే ఈ వీడియో మొత్తం నేను రికార్డ్ చేయడానికి నాకు పట్టిన టైం వచ్చేసి 3 hours పైనేనండి. నేను మార్నింగ్ 7 నుంచి తీసాను. చూసారా, ఇలా పక్కకి వెళ్ళిన తర్వాత ఎలా మనకేంటంటే ఎగురుతుంది, దాని తర్వాత మళ్ళీ తన బెడ్ దగ్గరికి వస్తుంది. అంటే ఎట్లా అని నేర్పిస్తుంది అనమాట, చెప్తుంది. కానీ అయితే ఈ చిన్న పక్షి ఉంది కదండి, ఇదైతే ఎగరలేకపోతుంది అనమాట. ఈ పిల్ల ఎగరలేకపోయినప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంది. ఓకేనా, చూసారు కదా ఎంత ట్రై చేస్తుందో. అంతే, ఏదైనా సరే మనం ఒక విషయాన్ని మనకి రాదు కాదు అని అయితే వదిలేయకూడదు అనమాట. ఇప్పుడు ఈరోజు ఈ పక్షి ఇక్కడే వదిలేసింది అనుకోండి, దానికి ఎగరడం ఎలా వస్తుంది, రాదు కదా. మార్నింగ్ నేనైతే 7 నుంచి చూశాను కదా, వీడియో అయితే 10:30 వరకు అట్లా షూట్ చేశానండి. స్టార్టింగ్లో వీడియో తీశాను కదా, ఫస్ట్ బర్డ్ ఉంది కదా, అది వచ్చేసి నార్మల్గా నాకైతే బర్డ్స్ అంటే చాలా ఇష్టం, అలా తీసుకున్నాను. దాని తర్వాత తల్లి వచ్చి దానికి ఎగరడం నేర్పించడం ప్రాక్టీస్ చేపిస్తున్నప్పుడు నాకైతే యూట్యూబ్ కోసం వీడియో తీయాలనిపించింది అనమాట. ఇది వచ్చేసి మనకి 1:32 ఈ మధ్యలో అయితే ఎగిరిపోయిందండి. ఆ క్లిప్ అయితే నేను తీయలేకపోయాను. చూసారా, ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఏంటంటే తల్లి వెనకే ఈ పిల్లపు కూడా ఎగురుతుంది అనమాట. అంటే మెట్ల వరకు చిన్న దూరాలు, ఫస్ట్ పెద్ద దూరం అంటే కష్టం కదా, అందుకని చిన్న దూరాలు ముందు ప్రాక్టీస్ చేపిస్తుంది అనమాట. చూసారా, ఇది వచ్చేసి ఈ సెకండ్ స్టెప్ నుంచి నువ్వు కొంచెం హైట్కి ఎగరాలని దానికి చెప్పి ఫస్ట్ అయితే ఆ బర్డ్ అయితే ఎగిరింది. దాని తర్వాత ఇది చిన్నది కాబట్టి ఇది కింద ఒక స్టెప్ వరకు మాత్రమే ఎగరగలిగింది. మీరైతే ఈ వీడియోని చాలా అబ్జర్వ్ చేస్తూ చూస్తే మీకు అర్థమవుతుందండి. నార్మల్గా చూస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్లేస్ కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఈ బర్డ్స్ కనిపించవు కాబట్టి అలా అని జూమ్ చేసి తీయటానికి దగ్గరికి వెళ్ళటానికి మనం దగ్గరికి వెళ్ళామనుకోండి అవి భయపడి ఎగిరిపోతాయి కదా, అట్లా అనమాట. కాబట్టి మీరు ఇందులో చాలా విషయాలను అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అసలు ఎంతలా అంటే
ఈ 3 అవర్స్ టైంలో అంటే 7 నుంచి 10 ఈ టైంలో నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఈ తల్లి పక్షి 3-4 టైమ్స్ అయితే దానికి ఆహారం తినిపించిందండి. అసలు ఎంతలా అంటే చూడండి ఎంత ప్రాక్టీస్ చేపిస్తుంది కదా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇలా ప్రాక్టీస్ జరుగుతూ ఉంది, ఇక్కడ అసలు వీరిని అబ్జర్వ్ చేస్తూ ఉంది ఒక బర్డ్. ఓకే, అదేంటంటే ఫాదర్ అనుకుంటా నేను. ఏంటంటే పిచ్చుకల్ని తల్లి తండ్రి రెండు కలిపి చాలా జాగ్రత్తగా చూసుకుంటాయండి. నేను ఇప్పుడు ఈ గూడు దగ్గరనే ఇవి పిల్లలు చేసిందని చెప్పాను కదా, చూస్తూనే ఉన్నాను కదా. పక్కా అయితే 2 బర్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి గూట్లో ఉంటే ఒకటి బయటకు వెళ్తుంది, అట్లా 2 బర్డ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇక్కడైతే ఇంతలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఆ బర్డ్ అయితే ఇక్కడ గోడ మీద నుంచి అయితే చూస్తుంది. ఒకరిని చూడండి, ఇక్కడ మనకి పిల్ల పక్షి సేఫ్గా ఫీల్ అయినప్పుడు చూడండి ఒక పక్షి చూసారా మీకు డార్క్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది తండ్రి పక్షి అనమాట. అది బయట నుంచి అబ్జర్వ్ చేస్తూ ఏంటంటే తండ్రి అంటే బాధ్యత కదా, అలానే భయం కూడా భయపెట్టి ఏదైనా నేర్పిస్తారు కదా, అదైతే ఇక్కడ చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది. తల్లి ఏంటంటే ప్రేమగా చెప్తుంది, తండ్రి ఏంటంటే భయపెట్టి నేర్పిస్తున్నట్లు దాన్ని ఒకసారి పట్టుకొని పైకి తీసుకెళ్ళడానికి కూడా ట్రై చేసిందండి ఆ బర్డ్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇదైతే లాస్ట్కి 1:30, 2 o'clock మధ్యలో అయితే ఎగిరిపోయింది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.